ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు యూదారాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము. దావీదు సింహాసనం మీదను కూర్చుండు యూదారాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినడని ప్రకటింపుము. యెహోవా ఇలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వారిని బాధపెట్టు వారి చేతిలో నుండి విడిపించుడి. పరదేశులైనను తండ్రి లేని వారినైనను విధవరాండనైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలగజేయకుడి. ఈ స్థలంలో నిరపరాధుల రక్తము చిందింపకుడి. మీరు నిశ్చయముగా ఇలాగున చేసిన ఎడల దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగర ద్వారముల గుండా ప్రవేశింతురు. మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగరు పాడైపోవును, నా తోడని ప్రమాణము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. యూదారాజు వంశస్థులను గురించి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎన్నికలో నీవు గిలాదు వలెనున్నావు, లెబానోను శిఖరము వలె ఉన్నావు. అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును. నీ మీదికి వచ్చినకై ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకున్న సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు. అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవచ్చు. యెహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఇలాగు చేసినని ఒకరినొకడు అడుగగా అచ్చటి వారు వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్ని దేవతలను పూజించి వాడికి నమస్కారము చేసినందున ఆయన ఇలాగున చేసి ఉన్నాడని చెప్పుదురు. చనిపోయిన వాని గురించి ఏడవద్దు, వాని గురించి అంగలార్చవద్దు. వెళ్ళిపోచున్న వాని గురించి బహురోదనము చేయడి. వాడు ఎక్కడో తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలిన వాడై ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యూదారాజు అయిన యోషియా కుమారుడకు షల్లూమును గురించి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అతడు ఇక్కడికి తిరిగి రాడు. ఈ దేశం ఇక చూడక వారు అతడు తీసుకొని పోయిన స్థలమునందే అతడు చచ్చును. నీతి తప్పి తన నగరును స్థాపించు వానికి శ్రమ. న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకయ్యే కొలువు చేయించుకుని వానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయించు ఇంగిలీకముతో రంగు వేయించునున్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజవగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే నిరపరాధుల రక్తము ఒలికించుటయందే నిలిచి ఉన్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. కావున యోషియా కుమారుడకు యెహోయాకీమును యూదారాజును గురించి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును. నీ వెటకాండ్రు నాశనమైరి. లెబానోను ఎక్కి కేకలు వేయుము, బాషానులో బిగ్గరగా అరువుము, అబారీము నుండి కేకలు వేయుము. నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. నీ కాపర్లందరూ గాలి పీల్చుదురు, నీ వెటకాండ్రు చెరలోనికి పోవుదురు. నీ చెడుతనం అంతటిని బట్టి నీవు అవమానము నొంది సిగ్గుపడదువు. లెబానోను నివాసిని, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనిన దానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయదువు గదా? యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండి నన్ను దాని మీద నుండి నిన్ను ఓడదీసి వేసేదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయజూచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని కల్దీల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కరిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశములోనికి విసరివేసేదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. కొన్యాను ఇతడు హేమైన ఓటికుండ వంటివాడా, పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి తామెరుగని దేశంలోనికి ఎలా త్రోయబడిరి? దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి రాయుడి. అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చున్నాడు. ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు.